ముగించుకుందామా? ఈరోజు ఈ యొక్క వర్తమానము మలాకి సువార్త 3:10 కాస్తో కోస్తో బైబిల్ చదువులు అందరికీ అవగాహన రావాలి. ఈ 3:10 చేస్తే ఏంటంట, ప్రతి సేవకుడు చెప్పకుండా ఉండడే ఈ యొక్క 3:10. కానీ నేను ఆ భాగంలోనికి వెళ్ళతలేదు. ఇది దశమ భాగాలేమని దశమ భాగాల కొరకు చెప్పుకోండి వచనము. కానీ నేను ఆ కోణంలో చూడలేదు ఈ వాక్యాన్ని. దేవుడు చెప్తున్నాడు. ఒకసారి 3:10 సార్ చదవమ్మా. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నిధులలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకులను ఇప్పి ఎందో వచ్చిన చదవండి. ఇప్పుడు మానవుడు దేవుని యొద్దకు దొంగలిగాను మీరందరూ మానవుడు దేవుని యొద్ద మనం దొంగతనం చేస్తున్నామంట. దేవుని దగ్గర ఏం చేస్తున్నామండి? ఇంపార్టెంట్గా 10వ వచనం చదివిస్తారు, 10వ వచనాన్ని వివరిస్తారు. 10వ వచనమే కావాలి. కానీ 10వ వచనంలో ఉన్నది ఏమంటున్నాడంటే, ఆయన ఆహారము దేవుని సన్నిధి సమృద్ధిగా ఉండాలంటే ఈ పని చేయండి. కానీ 8వ వచనంలో ఇది చాలామందికి ఇష్టం ఉండదు. మానవుడు దేవుని యొద్ద దొంగలనా? అయితే మీరు నా యొద్ద ఏం దొంగిలించాం? దేవుని దగ్గర నగ నట్ర డబ్బు ధనము దేవునికి అవసరం లేదండి. మన 10వ వచనానికి వస్తే దేవుని సన్నిధి సమృద్ధిగా ఉండాలంటే ఇవ్వాలి. దేవుని సన్నిధి యొక్క సంరక్షణ, దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క ఆరాధించే సేవకులు వారు సంరక్షణకు పోషించబడడానికి 10వ వచనం కానీ మనం చూస్తాం. కానీ 8వ వచనం మనం చూస్తే మానవుడు దేవుని యొద్ద దొంగిలిస్తున్నాడు. దేని విషయంలో దొంగిలిస్తున్నా? గమనించండి. మనము దేవుని యొద్ద దొంగలయ్యాం. దొంగలు నమ్ముతాడా దేవుడు? దేవుడు దగ్గర మనం దొంగిలిస్తున్నాం. దేవుడు నీకు ఒక పగలు ఒక రాత్రి నీకు ఇచ్చాడు. తిరిగి నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? ఒక పగలలో ఒక రాత్రిలో నువ్వు సంపాదించిన దాంట్లో 10వ వంతు సులువే ఇచ్చేస్తున్నావు. కింద వచ్చిన అదే 10వ వంతు ఇచ్చేస్తున్నావు. నీకు వచ్చిన ఆదాయంలో, నీకు వచ్చిన సంపాదనలో దాన్ని ఏ రీతిగా కూడా దొంగిలించకుండా, దాన్ని ఏ రీతిగా కూడా ఇది నా సొమ్ము కాదు, ఇది దేవుని సొమ్ము అని నీవు నేను కూడా నిజాతిగా దేవుని వాక్యం ఆలకించిన ప్రతి క్రైస్తవుడు చేస్తాడు. ఈ పని చేయగలుగుతాడు సులువే. ఎందుకని? 10 రూపాయలు ఇస్తే రూపాయి దేవునికి ఇచ్చాడు, 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇచ్చాడు. కానీ దేవుడు చెప్తున్న మాట తెలుసా? మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారు. ఏం దొంగిలిస్తున్నామండి? ఏం దొంగిలిస్తున్నాము? ఏమి ఇస్తున్నాము? దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? అసలేంది? దేవుడు మనకి ఇచ్చింది సమయము. దేవుడు మనకి ఇచ్చింది ఏంటండి? సమయం, అవకాశము. సమయం అంటే ఏంటి చెప్పండి? అవకాశము. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు. వారు స్వేచ్ఛగా వారిని విడిచిపెడితే ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో ఈ సుఖమైన జీవితమును, ఈ సంతోషకరమైన బ్రతుకును, శాశ్వతంగా దేన్నైనా ఆహ్వాదించుకోవడానికి అనుమతి మనకు సంపూర్తిగా ఇచ్చాడు. కానీ ఆ జీవితంలో నువ్వు దేన్ని సంపుకొని నువ్వు దేవుని దగ్గరకు ఉండగలుగుతున్నావు? నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నావు? నేను ఈరోజు బోధించేది నీ దగ్గర ఉన్న ధనం గురించో, డబ్బు గురించో, ఎండు గురించో, బంగారం గురించో మీరు దేవుని సన్నిధి తండి అని బోధిస్తే అది నా స్వలాభము గురించి బోధించినట్లు అవుతుంది. కానీ ఇప్పుడు మనము ఆత్మ విషయంలో దేవుని దగ్గర దొంగిలిస్తూ దొంగలైపోయాము. కాబట్టి మనం ఏమి ఇవ్వగలగాలి? చెప్పండి మనం ఏమి ఇవ్వాలి? చెప్పండి. ఇప్పటి నుంచి ఏమి ఇవ్వాలి? మన యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మన యొక్క బలాన్ని దేవునికి ఇవ్వాలి, మన యొక్క శక్తిని
పాత నిబంధనలో లేకపోలేదు. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ మనస్సుతో ఏం చేస్తాను అంటున్నాడు ఆయన. ఏం చేయమని చెప్తున్నారు దేవుడు? నన్ను ఆరాధించాలి, సేవించాలి, నన్ను అనుసరించాలి. ఎలాగా? చాలామంది పాటలు పాడేటప్పుడు ఎంత నైస్గా తప్పలు కొడతారో. ఎలాగా? పాపం ఇలా 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 కొడుతుంటారు. అంటే ఏం లేదట, పూర్ణం లేదు, పాపాల శక్తి లేదు, శక్తి లేదు. దేవుని స్తోత్రం. ఈ 3 వాటితో నన్ను ఆరాధించండి అంటున్నాడు ఆయన పాత నిబంధనలోనే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మలాకీ గ్రంథంలో మీరు దొంగలు దేవుడు నమ్మడు. దేవుని స్తోత్ర. యెషయా గ్రంథము 61 అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 61 8వ వచనం. గమనించండి, వాక్యం చదువుతుండగా. ఎలాగనగా న్యాయం చేయుట, న్యాయం చేయుట యెహో అను నాకు ఇష్టము అని దేవుడు చెప్తున్నాడు. ఏం చేయట ఆయనకి ఇష్టము? నీ ప్రవక్తలలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో న్యాయము యథార్థత ఉంటే అది చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ దగ్గర న్యాయము లేదు, యథార్థత లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, పరిపూర్ణత లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు అన్నట్లందు అల్ప విశ్వాసమే న్యాయం ఎలా జరిగిస్తాడే నీ పట్లైనా? ఇది నా ప్రశ్న. న్యాయం జరిగించే దేవుడట అతడు, అన్యాయం చేసేవాడు కాదు నీ పక్షాన్ని. ఇంకా ముందుకు చదువుదాం. చూడండి, దేవుడికి ఏంటి అసహ్యం అంట? ఒకన సొత్తు, ఒకన ధనము, ఒకడు భాగ్యము, ఒకడు ఆస్తి పట్టుకునుట నాకు అసహ్యం అంటున్నాడు. మరి ఇదేంటి? నువ్వు ఎలాగంటే పడు, నువ్వు ఏ దొంగతనం చెయ్యి, నా మొక్కుబడి నాకు ఇచ్చేయమని అంటలేదైనా. నాకు మొక్కుకున్న మొక్కుబడి నువ్వు తెచ్చిచ్చేయి. నువ్వు ఎన్ని కోట్లంటే కంపెనీల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, తోటి వ్యాపారాన్ని మోసం చేసాను జరిగారు, నీ వాట నీకు తెచ్చేస్తానని మొక్కుకుంటారు కొందరు. ఎవరు నాశనం అయిపోతారంట? తోటు సమానంగా వాటాదారుని మోసం చేశాను సరే అని తెచ్చిచ్చేస్తే సరే ఆయన ఏమండడ్డ, ఆయన ఇష్టపడతాడడ్డ. కానీ మన యేసయ్య అలాగంటలేదు. ఆయన ఏమంటున్నాడు? నాకు అది అసహ్యము. అంటే మన యొక్క జీవితం ఎలాగ ఉండాలో ఈ ఒక్క వాక్కులో మనకు తెలుస్తుంది. మన కష్టార్జితము, మన బ్రతుకు, మన జీవితము, మన మాట తీరు, మన యథార్థత ఎలాగ ఉండాలంట? యథార్థంగా ఉండాలి. దేవునికి అసహ్యం పుట్టించినట్లుగా మనం ఉండకూడదు. ఒకసారి మళ్ళీ అర్థమవుతుంది, మీకు చదవండి. ఎలాగనగా న్యాయము చేయుట యెహోవాను నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా, చూడండి, ఒకడు అన్యాయముగా సంపాదించుకున్న సంపాదన నాకు అసహ్యము. ఇంకా చదువుదాం. దేవుని స్తోత్ర. మన క్రియాఫలమును బట్టే మనకి ఇస్తున్నాడంట. అర్థమవుతుందా? మనం ఏమి దొంగలయ్యేమో, ఏ విషయంలో దొంగతనం చేసి జీవిస్తున్నామో. కొందరు అంటుంటారు కదా, గుడికి రాలేదనుకోండి, ఏమంటారు ఒక పాస్టర్ గారు, ఏటమ్మా 2 వారాలు కూడా దొంగ అయిపోయేంటి అంటారు. అనరా? అంటే ఏమైనట్టు కంట? గుడికి దగ్గర నుంచి నువ్వేం దొంగలించేసావు? ఆ మాటలోనే అర్థమవుతుందా? ఏం దొంగలించేసావు నువ్వు? ఆరాధన దొంగలించేసావు. దేవునికి ఆరాధన చేయవలసిన సమయాన్ని దొంగలించేసావు. నువ్వు నా యొద్ద దొంగలయ్యుండునా? నువ్వు దొంగలయ్యుండుటకు కుదరదు. ఆ వచనంలోనే మనం చదువుదాం. యెషయా గ్రంథంలోనే మరోసారి 9వ వచనం. దేవుని స్తోత్ర. ఆయన అంటున్నాడు మొదట, ఇంకా ముందు వచ్చును, ముందు అది సత్యమును బట్టి, చూడండి, సత్యమును బట్టి వారి యొక్క క్రియాఫలం అనుభవిస్తారట. బాగా గమనించండి. వారు సత్యమును బట్టి వారి క్రియాఫలము అనుభవించాలట. క్రియాఫలం మనం అనుభవించాలంటే ఏం కావాలి? మనం ఏ క్రియ చేస్తాం ఆ ఫలమా అనుభవిస్తాము.
వారు సత్యమును బట్టి క్రియాఫలమును అనుభవిస్తారు. సత్యమును జీవిస్తే సర్వసత్యములోనికి దేవుడు నడిపిస్తాడు. సత్యముగా నువ్వు బ్రతికితే దేవుడే నీకు ఏ లోటు రాకుండా ఆయన నిన్ను పోషించవలసిన బాధ్యత అయింది. ఎందుకని నీ క్రియాఫలము సత్యము, నువ్వు జీవిస్తున్న జీవితమే ఒక సత్యము, నిన్ను పోషించవలసిన బాధ్యత ఆయనకు ఉంది. అందుకనే దేవుడే స్వయంగా క్యారేజ్ పెట్టుకుని వెళ్ళాడు ఏలియా దగ్గరికి. ఆకలితో పరిగెట్టి అలసిపోయి నిద్రపోతున్నప్పుడు లేకపోతేకి ఆయనకు భోజనం ఉండాలి నా కుమారుడికి అని పరలోకం నుండి దేవుడే క్యారేజ్ పెట్టుకుని తలంపాలకడ కూర్చున్న నా కుమారుడు ఎప్పుడు లెగిస్తే ఎప్పుడు భోజనం పెడతారని. ఎందుకని ఆ క్రియాఫలాన్ని బట్టి ఆయన ఫలము పొంది ఉన్నాడట. ఆయన పొంది ఉండడమే కాదు, క్రియాఫలము అతను పొందుకుండడమే కాదు, అతని పిల్లలు కూడా ఏమగలిగి ఉంటారట. చూడండి, వారి పిల్లలు కూడా వారితో నిత్య నిబంధన చేస్తూ ఏం చేయాలంటే వారి పిల్లలను కూడా నిత్య నిబంధనలో చేయించుకోవాలి. మేము వస్తాం కానీ గుడికి మా పిల్లలు రారండి. యేసుప్రభు తన శిష్యులతో ఏం చెప్పారు తెలుసా? కట్టబడిన గాడిద పిల్ల. దేవుని స్తోత్ర. యేసుప్రభుకి ఏది అవసరం అక్కడ? గాడిదే అవసరం. గాడిద పిల్ల ఎందుకు అవసరం అక్కడ? తల్లి అక్కడుంటే పిల్ల అక్కడ ఉండాల. తల్లో దిక్కిన పిల్లో దిక్కిన తిరగకూడదు. వాక్యం ఇది. నీవు నీ సంతానం నీ కుటుంబం నీ సన్నిధిలో ఎదగాలి, నీ సన్నిధిలో ఉండాలి. పిల్లప్పటి నుంచే మనం తీసుకురాకపోతే పెద్ద ఎదిగిన తర్వాత అస్సలు మీరు వంచలేరు అంటాడు ఆయన. ఏం చేస్తారంట? సత్యములో మనం ఉండాలంట. సత్యమే మనం పాటించకపోతే మన పిల్లలు ఎక్కడ పాటించారండి? అవునా కదా? సత్యమే మనం నేర్చుకోకపోతే, సత్యము జీవితమే మనం కలిగి జీవించకపోతే మన పిల్లలు ఎక్కడ ఉంటారు? చాలా చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి 8వ వచనం నుంచి 61వ కీర్తన యెషయా గ్రంథం 61 నుంచి 8 నుంచి చాలా చాలా విషయాలు రాసుకొచ్చాడు క్రైస్తవ కుటుంబం స్థిరపడడానికి. దాన్ని మనం పట్టుకుంటే మన పిల్లలు మన కుటుంబము దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు. మనము సత్యముగా మనం నిలబడాలి. మొదట కింద వచ్చి చదువు కానీ చూడండి, జనములలో వారి సంతతి ఎలా తెలియబడాలి? చాలామంది జనులు ఉన్నారండి, చాలామంది జనులు ఉన్నారు. మన పిల్లలు ఎక్కడున్నారు? వీళ్ళు ముగ్గురునే, సాయ, పండు, తేజ, వీళ్ళు ఎక్కడున్నారు? మరి జనంలో పిల్లలందరూ ఎక్కడ ఉంటారు? ఆదివారం క్రికెట్ దగ్గర, రోడ్ల మీద, టీవీల దగ్గర. ఆదివారం ఖాళీ కదా, స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు. కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు జనంలో వీరు ఏమనుకోవాలి? ఒరే మధ్యాహ్నం మేము మంచి క్రికెట్ ఆడుకున్నారా, అంత చక్కగా ఆడుకున్నాము అని చెప్పినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు చెప్తారా? మేము ఆ సమయంలో మేము దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం జీవం గల దేవుడిని అన్నప్పుడు జనములలో వారు ప్రసిద్ధి చెందిన వారు అవుతారట. ఎందుకంటే ఆ దుష్ట సాంగత్యం వలన చెడు బుద్ధులు రాకుండా వారు తేలిపోతారు. అందుకని వారు ఈ లోకములో, ఈ జనులలో, ఈ లోకములో చెడిపోతున్న మనుషులలో వాళ్ళు ఎలాగుంటారంటే నీ సంతానము ప్రసిద్ధి చెందే సంతానంగా ఉంటారండి. నీకు ఎంత ఆస్తున్నా నీ పేరు గొప్పను వచ్చాలంటే ఎవరి తర్వాత తెలుసా? పిల్లల ద్వారాగానే ఫోటోలోకి ఎక్కేస్తాం తల్లిదండ్రుల పేరు కూడా. అవునా కదంటారా? మన ఊళ్ళో ఈడొచ్చిన తర్వాత మన కొడుకు ఆ దారాన్ని పోయి అమ్మాయిని ఏం చేయక్కర్లేదు, ఆ పైట సంగీతం లాగాడు అనుకోండి, ఏమో చెప్పండి, కింద తల్లిదండ్రుల పేర్లు రోలింగ్ చేస్తామంటే పేర్లు ఇంటి పేరుతో సహా. అవునా కదా? దేవుని స్తోత్ర. అదే నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఒలివ మొక్కల్లా పెంచితే, దేవుని సన్నిధిలో వారు వాడబడితే, దేవుని సన్నిధిలో వారు ఉంటే, నీవు సత్యాన్ని అనుసరించి నీవు యథార్థపరుడుగా నీవు ఉంటే, నిన్ను అనుసరించి నీ పిల్లలు ఉంటే జనులలో వారు ప్రసిద్ధి చెందిన వారుగా ఉంటారు. హల్లెలూయా. వారు ఎవరు వచ్చినప్పుడు, వారు పెద్దవాళ్ళు అయినప్పుడు, ఈ లోకంలో చెడుని అసహించుకుని వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని వారు సంపాదించుకున్నప్పుడు జనులలో వారు ప్రసిద్ధి చెందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఎక్కడ ఉండాలంటే పిల్లలు చెప్పండి, ఇది నా మాట కాదు, యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? చిన్న పిల్లలను ఆటంకపరచకండి. హల్లెలూయా. నాకు చాలా ఇష్టము బబ్సింగర్ అంటే. బబ్సింగర్ ఏం చేస్తారో తెలుసా? పిల్లలకి ప్రత్యేకంగా రూమ్ కట్టించేవారట.
పిల్లలకి స్పెషల్గా రూమ్ అంట. మరి ఎలాంటి పిల్లలు ఉన్నారంటే ఎడుతారు. ఇప్పుడంటే మరి పాల సీసాలు అంట వచ్చాయి. అప్పుడు కంపల్సరీగా తల్లిలే పాలు ఇవ్వాలి. ఏం చేశారా, స్పెషల్ రూమ్కి వెళ్ళి ఆ బిడ్డకి పాలు ఇచ్చుకున్న తల్లి మరలా వారి తాళంలో వాళ్ళు కూర్చోవాలా అండి. ప్రత్యేకంగా రూములు ఉండేయడ్డ బత్సింగ్ గారి యొక్క సహవాసంలో పెద్ద పెద్ద సంఘాలు వాళ్ళవి. వారు చెప్పే మాట్లాడేసమ్మా చాలామంది చావకులాడు తెలియక పిల్లలు ఏడుస్తారమ్మా, మీరు వెనకాల కూర్చోండి, పిల్లలు ఎదరు తీసుకురాకండి, పిల్లలు ఉన్న వాళ్ళు వెనకాల కూర్చోండి అంటూనే ఉంటారు. యేసుప్రభువారు ఏమన్నా తెలుసా, పిల్లలను ఎవరిదంటే పరలోక రాజ్యము పిల్లలదే. అందుకని పిల్లలను ఆటంకపరిచేవాడికి తిలగల రాయి కట్టి సముద్రంలో పారేస్తే ఎంత కఠిన శిక్ష అనుభవిస్తాడో అలాంటి శిక్ష ఉంది వాడికి అన్నాడు ఆయన. అందుకని ఇప్పుడు మన పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పండి. పిల్లల్ని దగ్గర లేదంటే, పిల్లలు తీసుకురాలేకపోతున్నావు అంటే, పిల్లలు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఎదగలేకపోతున్నారంటే దానికి ముమ్మాటికి కారణం నీవే. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీకు సత్యం అర్థం అవ్వలేదు, సత్యం నీకు తెల్లలేదు, సత్యాన్ని నువ్వు గ్రహించలేదు. కాబట్టి ఆయన వాక్యం చెప్తున్నారు, నీ పిల్లలు ఈ లోకంలో ప్రసిద్ధి చెందిన సంతానం ఉంటారు నువ్వు దేవుని దగ్గర దొంగిలించకుండా జీవిస్తే. హల్లెలూయా. ఇంకా చదువుదాం. ఎలాంటి జనంగా మారిపోతారంటండి, యెహోవా ఆశీర్వదించిన జనం. మనం చూస్తున్న కళని మోజేసు, పండు, అలాగే పిలుపు, వీళ్ళు ఏమైపోయారండి, వీళ్ళ పిల్లలు ఏమైపోతారు, వీళ్ళు అన్యులు పెళ్లి చేసుకుంటారు వీళ్ళు అండి. ఒక సందర్భంలో మరి కుమార్తెతో మాట్లాడినప్పుడు, మరి అన్యుల వివాహం విషయం గురించి మాట్లాడినప్పుడు దాని సమాధానం ఇవ్వలేకపోవడం పూర్తిగా, దానికి ఆ ఓటు వేయలేకపోయి అమ్మాయి వైపు. ఎందుకని వారి పిల్లలు, వారి సంతానము ఎవరి జనాంగం అయిపోవాలి, ఆటోమేటిక్గా అయిపోవాలి తప్ప వాళ్ళకి బోధిస్తూ ఉంటే జీవితం అంతా నువ్వు నమ్ముకో, నువ్వు రా, నేను వెళ్తాను కదా నువ్వు నమ్ముకో, నేను వెళ్తాను కదా నువ్వు రా అంటే. అదే ఇద్దరు విశ్వాసాలు అయితే ఎలాగవుతారట. దేవుని స్తోత్రం. వారి పిల్లలు ఏమైపోతారంటండి, ఈ లోకానికే గొప్ప ఆశీర్వదింపబడిన జనంగా మారిపోతారంట. దానికి ముందుగా పునాది ఏమయ్యాలంటే తల్లిదండ్రులు సత్యాన్ని అనుసరించి ఉండాలి. తల్లిదండ్రులు ఇవ్వాల్సిన పునాది ఏంటి తెలుసా, సత్యములో నీవు నడవగలగాలి. ఇంకా చూద్దాం. వారు చూసిన వారందరూ కూడా, ఎందుకని నిజమేరా, వాళ్ళ తాత, వాళ్ళ నానమ్మ, అలాగే వాళ్ళ యొక్క నాన్నగారు, అలాగే వాళ్ళ పిల్లలు అబ్బా దేవుని యొక్క సన్నిధిలో ఎట్టి చెడు క్రియలు కానీ, ఎట్టి చెడు పనులకు కానీ, ఎట్టి చెడు పనులలోను కానీ, ఆలోచనలోను కానీ ఆ కుటుంబం వెళ్ళదు. ఎంత చక్కగా దేవుళ్ళు ఉంటారు, దేవుని యొక్క ప్రార్థనలో ఉంటారు అని ఈ లోకానికే తెలియపరచబడుతుందట. దేవునిలో ఉన్న కుటుంబము అలా ఉండాలంటే నువ్వు దొంగగా మారకూడదు. దొంగ ఏమవుతాడు చెప్పండి, చెప్పండి అమ్మా. దొంగ పిల్లలు దొంగలే. ఎందుకని, తల్లి దొంగే, తండ్రి దొంగే, పిల్లలు కూడా చదువు అవ్వదు కదా. ఆడు కూడా ఏం చేస్తాడు, ఎలా కట్ చేస్తే బాగుంటుంది, ఎలా దొంగతనం చేస్తే బాగుంటుంది అని ఆలోచనలు వస్తాయి. అందుకని మనం దేవుని యొద్ద ఏమవ్వకూడదట, దొంగిలించకూడదు. చూడండి, 10వ వచనం సులువే. 10వ వచనం ఏంటి, దేవుడు ఇస్తే, ఇవ్వకపోతే ఎవరు ఇస్తారండి, ఇస్తేనే కదా, అంతే కదా. 100 ఇస్తే 10 ఇస్తాం, రూపాయి ఇస్తే చెప్పండి, 10 రూపాయలు ఇస్తే రూపాయి ఇస్తాం. సులువే అది. అసలు అవ్వాల్సింది ఏంటి చెప్పండి, సత్యముగా జీవించడము, పిల్లలను దేవుని సన్నిధిలో పెంచడము. పిల్లలు పెంచడం అందరూ పెంచేస్తారు, అవునా కదా చెప్పండి. ఎవరైనా 10 మంది పిల్లలైనా జరిగానే పెంచడం సులువే. కానీ దేవుని సన్నిధిలో పెంచడం అనేది ఒక గొప్ప ధన్యత. ఎందుకంటే వారు కుడిమి ఎడమ కూడా వారు తొట్టు వెళ్ళరని లేఖనం సెలవిస్తారు. తొట్టు వెళ్ళరంటే చెడిపోరని, పడిపోరని, పాపం పనులు చేయరని. ఈ లోకంలో ఏ రీతిగా కూడా అవమానము క్రియలు తేరని దానికి అర్థము. అదే గ్రంథము 62 అధ్యాయం 4వ వచనం. త్వరగా చూద్దాం, ముగిందా. 62 అధ్యాయము, యెషయా గ్రంథం 62 అధ్యాయము 4వ వచనం. ఎలాంటిదో అని నీ గురించి అనబడవు, పాడైనదని అను పేరు నీకు పెట్టబడదు. దేవుని స్తోత్రం.
సిగిరిస్తుంది, పాడైందంతా బాగు చేసుకుంటుంది. దేవుని యొక్క వాక్యంలో ఏం చేసుకుంటుందట? బలపరచబడుతుంది. ఇక్కడ నుండి ఆ పేరు నీకు. అంతకతో పాడైన వాళ్ళమే మనం, పరిశుద్ధులు ఏంటి? మనకెవరు నేర్పారు పరిశుద్ధంగా ఉండాలని? చెడిపోయిన వాళ్ళమే, పొడిపోయిన వాళ్ళమే ఏండి, అన్నీ కూడా బారాబయటంగా చేసిన వాళ్ళమే. కానీ ఇప్పుడు ఏమవుతుందట? చెప్పండి, ఇప్పుడు ఏమవుతుందట? అది పవిత్రపరచుకుంటుంది. ఆ వచనంలో మనం చూస్తే బాగవుతుంది, మార్పుడు చెందుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రభా, నేను ఎన్నడను కూడా ఆ పాప ఆలోచనలో కానీ ప్రపంచంలో కానీ నేను జీవిస్తూ కూడా ఆ జీవితాన్ని నేను కలిగి ఉండను అని ఏం చేసుకుంటుందట? పాడైన దానిని బాగు చేసుకుంటుందట. దేవునికి మహిమ కలుగును గాక. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము. ఆ దినమున నేను మనవి ఆలకిందును. భూమి నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకున్నాను. నా జన్మ కాని వారితో మీరే నా జన్మని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరు. దేవుని స్తోత్ర. ఈ ప్రవచనాలన్నీ మన గురించే. జనము కాని జనము కొరకు నా యేసయ్య భూమి మీదకి దిగి వచ్చాడు ఏండి. వర్ణన కాని వర్ణానికి మళ్ళీ ఆయన వర్ణంలోనికి మార్చుకున్నాడు. మనలను తన జనులుగా చేర్చుకోవడానికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది యేసయ్య. చాలామంది తెలియని వాళ్ళు అంటారు, మీ దేవుడు మేకులు లాక్కోలేకపోయాడు, చెక్క ముక్కలు మీద బయటికి రాలేకపోయాడు, చనిపోయాడు. మా దేవుళ్ళు కత్తులతోనూ గదలతోనూ యుద్ధాలు చేశారు, బాణాలతోనూ అని చెప్తారు. తెలుగు తక్కువ పనిని, తెలుగు తక్కువ మాటలు అయ్యి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలా? యుద్ధం ఎవరి మీద చేస్తాడు? శత్రువు మీదకి వెళ్తాడు. ఈ లోకంలో తన పిల్లల మీదకి ఎవరి మీద యుద్ధం చేసి ఎవరిని చంపుకోగలుగుతాడండి తండ్రి? ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా అతను సృష్టించుకున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ అతను సృష్టించాడు. ఎవరిని చంపుకుంటాడు ఆయన? అందుకే ఆయన అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదని చెప్పారు ఆయన. ఇలాంటి తింగర్ బ్యాచ్కి నేను చెప్తున్నాను, యుద్ధం చేసిన వాళ్ళు శత్రువుల మీద యుద్ధం చేశారు, శత్రువులు చంపుకున్నారు. నా యేసయ్య ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజల కొరకు రక్షించుకోవడానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎవరికి కూడా అయినా శత్రువు కాదు. 14వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదువుతాం. అదే గ్రంథము హోషేయ గ్రంథము 14:5 నుంచి 7 వచనాలు. చూడండి, చెట్టునకు మంచు ఉన్నట్లు దేవుడు మనకి ఎలా ఉంటాడంటండి? చెట్టుకి మంచుకి ఎంత దూరం ఉంటుందండి? అంటుకుని ఉంటాయి. తెలుసా మీకు? మంచు పడినప్పుడు చెట్ల యొక్క ఆకుల మీద నీటి బిందువులాగా అంటుకున్నాడు. దేవుని పరిశుద్ధాత్ముడు నువ్వు సత్యముగా నీతిగా యథార్థంగా ఉంటే మంచు పడినట్లుగా నిన్ను ఆయన మీద ఆనుకుని ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మన మీద నింపబడి ఉంటాడు మనకు తెలియకుండానే. తామర పుష్పము పెరిగినట్లు ఎన్నో పుష్పాలు ఉన్నాయి. మంచి శామంతి పుష్పమో మల్లె పుష్పమో చెప్పచ్చు కదా. దేని పోలుతున్నాడు ఆయన? తామర పుష్పము. తామర పుష్పం యొక్క బ్రతుకుని చూస్తే మురుకు గుంట్లో బ్రతికిద్ది. అది ఎక్కడ ఉంటుందండి? దాని బ్రతుకంతా మురుకు చెరువుల్లో ఉంటుంది. నీళ్ళ బారుతున్న చెరువులో కాదు, నీళ్లు నిలబడిపోయిన చెరువులో మురుకు. ఆ నీళ్ళు వాడరు ప్రజలు ఎవరు కూడా. అలాంటి దిక్కినది మొలకెత్తి ఏం చేస్తాడ? ఆ మురికిలో ఉంటూ కూడా మురుకు అంటుకోకుండా తన పుష్పము వికసించిన వయసు వచ్చిన పోతికి ఆ మురుకును వదిలేసి పైకి లేసిపోతుంది. అది దేవుని స్తోత్ర. దేవుడు ఆ పుష్పాన్ని చెప్తున్నాడు, తామర పుష్పము పెరిగినట్లు నేను అతన్ని అభివృద్ధి చేస్తాను. నా బిడ్డలను నేను అలా అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి చేయాలంటే దొంగలై ఉండకూడదు మీరు. దేవుని స్తోత్ర.
దేవుని యొద్ద ఆయన మనకిచ్చిన సమయాన్ని దొంగిలించకూడదు. ఇంకా చదువు 7వ వచనం వరకు. లెబానోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవుని స్తోత్ర. సరే, ఏళ్ళు తన్ని దేవుని యొక్క భక్తిలో, దేవుని యొక్క ఆశీర్వాదములో, దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలంటే అండి, పరిపూర్ణంగా ఏళ్ళు సమృద్ధిగా ఉన్న చెట్టు ఎన్ని గాలేసినా కొమ్మలెరగలము కానీ మొదలు లెగదు. దేవుని సన్నిధిలో పాతబడిన విశ్వాసి ఎవరంటే అవని ఏండి, సంఘంలో గొడవ వచ్చిందంటే ఇద్దరు సంఘానికి రావడం మానేస్తారు. సంఘంలో పాస్టర్ గారికి విశ్వాసకి గొడవ వస్తే అసలు గొడవలు వస్తాయా? గొడవలు రావచ్చా? వస్తే ఏం చేస్తారంట అంటే వాళ్ళకి ఏమి లేవు చెప్పండి, వేళ్ళు లేవు, ఊడిపోతాయి మొక్కలు. నేను ప్రతి సంఘం గురించి చెప్తున్నాను. మన సంఘంలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు. దేవుని స్తోత్ర. ఉన్నారు ఎవరన్నా? లేరు. తిట్టినా సరిగానే విడిచిపెట్టేవాళ్ళు ఎవరో కూడా లేరు. ఒక మాట నేను అన్నా సరే కానీ ఆ తండ్రిగా దాన్ని సహించుకునేవాడే కానీ మానేసేవాళ్ళు ఉన్నారా? లేరు. దేవుని స్తోత్ర. కొన్ని సంఘాల్లో ఉన్నారు. నన్ను పట్టించుకోలేదండి. ఏంటంటే పట్టించుకునేది, నేను పట్టించుకునేవాడు దేవుడు ఎవరు పట్టించుకోవాలా? కొందరు ఉన్నారు. నాకు అసలు ఏమి ఇలువే లేదండి ఆ సంఘంలో నీకు ఇలువ ఇచ్చేదండి. దేవుడు నీకు ఇవ్వాలి ఇలువ. దేవుని స్తోత్ర. అసలు నేనంటే గుర్తింపు లేదండి సంఘంలోనే. గుర్తింపు ఉండాలని ఏం చేయాలా? సాలువ కప్పాలంటారా? కొందరు అంటుంటారు. అందుకని నేను మానేస్తున్నాను గుర్తింపు లేక. ఒక ఆయన మాస్టర్ నాకు తెలుసున్న ఆయన ఏదో ఊరి ట్రాన్స్ఫర్ అయ్యారు, ఓ సంఘానికి వెళ్ళేవారు. ఆయన గుర్తించలేదట. దేవుని స్తోత్ర. ఏం చేయలేదట? ఆయన్ని గుర్తించలేదు. ఎందుకని? మాస్టర్ కదా, 80,000 ఉద్యోగం, గుర్తించాలి, కంపల్సరిగా గుర్తించాలి. దేవుని స్తోత్ర. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? వేరే చర్చికి వెళ్తున్నామండి. చూసారా? అంటే ఏమి లేదట ఆయన దగ్గర, వేళ్ళు లేవు. వేళ్ళు ఉంటే ఎక్కడైతే స్థిరపడ్డామో, ఎక్కడైతే రక్షింపబడ్డామో, ఎక్కడైతే బలపడ్డామో, నువ్వు ఒకటి చెప్పాలి, బాబు నేను ఆ ఎవరికి నడలేక ఏదో ఇక్కడ దగ్గరగా ఉందని ఇక్కడికి వెళ్ళిపోతున్నానండి అంటే నేను సంతోషిస్తాను. దేవుని స్తోత్ర. అంత దూరం మీరు ఎక్కడో ఊరి చివరిని ఈత తోటలో సేలు మధ్యని దూరాన్ని ఉందిగా పెట్టి నేను అంత దూరం నల్లాపోతున్నాను కాబట్టి నేను ఇక్కడికి కాంచేపు కూర్చుంటున్నానంటే నేను అంతకైనా సంతోషిస్తున్నాను. అంతేగాని నాకు విలువ ఇవ్వలేదని, నాకు గౌరవం పొందలేదని, నాకు ఉన్నతమైన పోస్ట్ ఇవ్వలేదని నువ్వేదేదో గర్వించి నువ్వు మానేసినట్లయితే నీకు స్థిరముగా ఏళ్ళు లేవు, లోతుగా నీ ఏళ్ళు దిగలేదు. దేవుని స్తోత్ర. ఎవరు ఇవ్వాలి మనకి? ఆయన ఇవ్వాలి. అధికారం ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. అధికారం ఎలా సంపాదించుకోవాలి? నీవు ఇక్కడ పని చేసి పరిచర్య చేసి నువ్వు సంపాదించుకోవాలి. దేవుని స్తోత్ర. దేవుని దగ్గర అధికారం నువ్వు సంపాదించుకోవాలి, ఒకరు ఇచ్చేది కాదు. ఎందుకంటే ఇవ్వడానికి సమూయేలు లాంటి ప్రవక్తలు లేరు. సమూయేలు లాంటి ప్రవక్తలు ఉంటే ఒక ఆ నూనె బుడ్డు తీసుకుని అధికారాన్ని, అభిషేకాన్ని ఆ ప్రవక్తలు ఇచ్చేవారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి కూడా మంచు వలె ఆవరించడానికి ఆయనే చూసుకుంటున్నాడు. ఆ పని ఎవరికి అప్పచెప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాలంలో అలాంటి పని అప్పచెప్తే నా కొడుకినా మనవడికినా మనవరాలకి ఇచ్చేసుకుంటాం. బయట వాళ్ళకి ఎవరికి ఇస్తారా? ఎవరు కదా. అందుకని ఆయన ఏం చేస్తారో తెలుసా, ఎవరైతే దానికి ఇష్టపడతారో వాళ్ళకి అప్పచెప్పేస్తానే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్ర. కాబట్టి నీ వేళ్ళు లోతుగా నాటబడాలి. ఎలాంటి తుఫానులు వచ్చినా, ఎలాంటి అలజడులు వచ్చినా, ఎలాంటి గాలిలు వేసినా ఎలా ఊగాలి తప్ప ఆ వేళ్ళు అస్సలు బయటికి లేకూడదు. లేచిందని తిరగబడిపోద్ది, మొక్క చచ్చిపోయిందే. దేవుని స్తోత్ర. నువ్వు లెబాను పర్వతం వలె స్థాపించబడిపోవాలి. దేవునిలో, భక్తిలో, విశ్వాసంలో, నమ్మకములో అండి. అటు రీతిగా ఉండి దేవుని యొద్ద మనం ఏ విషయంగా దొంగిలిస్తున్నామో
అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంచుమించు అందరూ వారి సామర్థ్యాన్ని బట్టి దశంభాగాలు ఇస్తున్న వారే. కానీ దేవుడిని అడుగుతున్న మాట ఏంటి తెలుసా? దానికన్నా పై వచనాన్ని తీసుకో, 10వ వచనం కాదు, 8వ వచనం తీసుకో. నువ్వు దొంగలిస్తున్నది ఏంటో. దేవుని స్తోత్ర. అయ్యా, ఈ సన్నిధిలో నేను ఏం దొంగలిస్తున్నానయ్యా? నీ సన్నిధిలో నేనేమి దొంగగా మిగిలిపోయాను? దశంభాగ విషయంలో నేను ఇస్తున్నాను, కానీ ఇంకేమున్నది అని ఒక్కసారి మోకరించి దేవుణ్ణి నీవే అడుగు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.